కోసం నా తండ్రి కాకా వెంకట స్వామి ఈ ప్రజల చేత గర్వంగా గుడిసెల వెంకట స్వామి అని వాళ్ళ హృదయాన్ని చంపించుకున్నాడు. ఆ గుడిసెల వెంకట స్వామి గారి యొక్క ఆశయాన్ని నెరవేర్చడం కోసం నేను ఖచ్చితంగా ముందుంటానని, మరి మాల సామాజిక వర్గాల కోసం ప్రతి జిల్లాని కాలికి బల్బం పెట్టుకొని తిరిగినటువంటి వివేక్ అన్న గారు మాట్లాడుతున్నారు. దానికంటే ముందు ఒక 4 మాటలు చెప్పి అనేక స్వాగతం చెప్తాం. చాలా మంది మిత్రులారా బయట అంటున్నారు వివేక్ వెంకట స్వామి గారే డబ్బులు ఇస్తున్నారు, వివేక్ వెంకట స్వామి గారే వీళ్ళందరినీ చైతన్యపరుస్తున్నారని. మరి మేము మాలలం కాబట్టి మాలల దగ్గరికి పోయాం, మీరేగా మనోళ్ళ దగ్గరికి పోయి కాలు మొక్కలేం కదా. మా జాతి బిడ్డ కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి అభ్యున్నతిలో ఆయన వేసిన బాటలో నడిచి పారిశ్రామికవేత్తగా ఎదిగిండు కాబట్టి ఈ జాతి మీద ప్రేమ ఉన్నది కాబట్టి ఆయన మా కోసం ముందుకొచ్చిన విషయాన్ని మనువాదుల సంఖ్యలు లాక్కున్న మనువాదుల పోట్లు లాక్కున్న వాళ్ళకి తెలియజేయాలి. మీకులాగా సాటుకొక పాట నేటికొక పాట వాడేటోళ్ళు కాదు. మాలలంటే నిజాన్ని మాత్రమే మాట్లాడేవాళ్ళు, సంవత్సరానికి ఒక మాట మాట్లాడేవాళ్ళు కాదు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ గౌరవ శాసనసభ్యులు వివేకన్న గారిని గట్టిగా మీ కరతాల కళ్ళ మధ్యలో మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ఒక్కసారి జై భీమ్, జై మాల. ఒక్కసారి గట్టిగా జై భీమ్ జై మాల చెప్తాం. దద్దరులు పోవాలి హైదరాబాద్. చేద్దాం అందరము. రెడీ ఉన్నారా? జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై మాల, జై మాల, జై మాల. మొట్టమొదటిసారిగా మీ అందరు కూడా మాలా సోదరులు ఇంత పెద్ద ఎత్తున మీరొక్క పిలుపున మన ఆత్మగౌరవాన్ని మనం కాపాడుకుందామని చెప్పి మీరు ఇంత పెద్ద సంఖ్యలో మీరందరూ మీ సొంత ఖర్చులతోని మీరు బస్సులు పెట్టుకొని మీరు మీ భోజనాలు చేసుకొని మీరు ఇంత పెద్ద ఎత్తున మీరు ఈ సభకు వచ్చారంటే మీ అందరికీ కూడా చేతులెత్తి నమస్కారములు చెప్పాలి. మీ అందరినీ కూడా అభినందనలు. ఎందుకంటే ఎవ్వరు కూడా ఊహించలేదు. అందరూ నన్ను అడిగినారు, సార్ మీరు ఇంత పెద్ద సభ అంటున్నారు, పరేడ్ గ్రౌండ్ లో పెడుతున్నట్టున్నారు, నిజంగా సక్సెస్ఫుల్ అవుతుందా లేదా అని చెప్పి చాలా మంది నన్ను ప్రశ్నించడం జరిగింది. కానీ నేను వారందరికీ ఒకటే విషయం చెప్పినాను. మేము డిస్ట్రిక్ట్స్లలో జిల్లాలలో వెళ్ళినప్పుడు మాలా మీటింగ్లు పెట్టుకున్నప్పుడు అన్ని చోట్ల కూడా ఈ రోజు ఏదైతే మనము 2 గంటలకు ఈ మీటింగ్ ప్రారంభమైందో ఇప్పటి వరకు అందరూ క్రమశిక్షణతోని చిత్తశుద్ధితోని అందరూ కూడా వినుకుంటూ మీ ఏదైతే జోష్ ఏదైతే ఉన్నదో మాలల ఆత్మ గౌరవాన్ని కాపాడుకోవాలని చెప్పి మీ అందరి జోష్ ఏదైతే చూస్తున్నామో ఆ జోష్ తోనే నేను ధైర్యంగా ముందుకు రావడం జరిగింది. నేను చెప్పినాను మీకు మాలల సత్తా ఏందో మీకు చూపిస్తాము ఈ సభ ద్వారా చెప్పి అందరికీ హెచ్చరించడం జరిగింది. మీరందరూ కూడా ఆ మాట ఏదైతే నేను అందరికీ చెప్పినానో మీరు ఆ మాట నిలబట్టినందుకు మీకు మరి 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 ఎప్పుడు కూడా జై భీములు చెప్తూ అభినందనలు చెప్తూ మీకు కొన్ని విషయాలు చెప్పాలి. మీ అందరూ తెలుసు 3000 సంవత్సరాలు ఈ కుల వివక్ష ఈ దేశంలో నడుస్తుంది. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనందరినీ కాపాడటానికి రాజ్యాంగం రాసినప్పుడు రిజర్వేషన్స్ కల్పించాలి, మన జాతికి చెందిన వాళ్ళందరికీ కూడా ఈ 3000 సంవత్సరాలు ఏదైతే కుల వివక్ష చేసినారో జాతిని ఊర్లో పక్కకు పెట్టి వీళ్ళకు సరైన సమానంగా చదువులో అయినా కానీ నిధులలో అయినా కానీ ఎప్పుడు కూడా దళితులకు ఆ అవకాశం కల్పించలేదు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అందరూ కూడా దేశానికి ఫ్రీడమ్ సైకిల్లో వాళ్ళందరూ కూడా ఉన్నప్పుడు మహాత్మా గాంధీ అందరూ కూడా బాబా
బాబాసాహెబ్ అంబేద్కర్ లో దళితులకు ఫ్రీడమ్ రావాలి, దళితులకు ఫ్రీడమ్ ఉండాలని చెప్పి వారు అనేకమైన పోరాటాలు చేయడం జరిగింది. అందరూ కూడా గమనించాలి, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏదైతే మనకు రాజ్యాంగం ద్వారా మనకు ఆర్టికల్ 341 లో ఏదైతే ఇచ్చారో ఈ హోమోజీనస్ గ్రూప్, దళితులందరూ కూడా హోమోజీనస్ గ్రూప్, వీళ్ళందరికీ కూడా కుల వివక్ష వలనే రిజర్వేషన్స్ కల్పించాలని చెప్పి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆర్టికల్ 341 ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. కానీ మొన్న సుప్రీంకోర్టు, ఇప్పుడే చాలా మంది చెప్పినారు, చంద్రచూడ్ గారు వారు ఎక్కడో చీఫ్ జస్టిస్ గా, వారి తండ్రి చీఫ్ జస్టిస్ గా ఉన్నాడు, వారిని కూడా నిజంగా ఈ ఏదైతే క్రీమీ లేయర్ అని చెప్పి 2 రిజర్వేషన్స్ తర్వాత రిజర్వేషన్స్ ఉండొద్దని చెప్పి ఏదైతే చంద్రచూడ్ గారు స్టేట్మెంట్ ఇచ్చారో వారికి యాక్చువల్లీ వర్తిస్తుంది. వారి నాన్నగారు 11 సంవత్సరాలు సుప్రీంకోర్టు జడ్జి గా ఉన్నప్పుడు మళ్ళీ సుప్రీంకోర్టు జడ్జి ఎట్లా అవుతాడు? ఆయన కూడా నిజంగానే వాళ్ళ కుల వివక్ష ఏదైతే ఆయన దాంట్లో ఉందో అది జడ్జిమెంట్ లో మనకు స్పష్టంగా కనబడుతుంది. మనము దీన్ని వ్యతిరేకించే అవసరం ఉన్నది. లేకుంటే ఈ ఆర్టికల్ 341 ఏదైతే పరిచిందో సుప్రీంకోర్టు, దాని వలన ఫ్యూచర్ లో మన రిజర్వేషన్స్ అన్ని కూడా పోయే అవకాశం ఉంది. ఇది ఒక కుట్ర. ఈ కుట్ర వలన ఎట్లాంటి రిజర్వేషన్స్ తీసేయాలి, ఈ క్రీమీ లేయర్ ఇంట్రడ్యూస్ చేసి మళ్ళా ఫ్యూచర్ లో ఈ క్రీమీ లేయర్ తర్వాత రిజర్వేషన్స్ కూడా తొలగించాలని చెప్పి ఈ కుట్ర వేసిన జడ్జిమెంట్ లో మనమందరం కూడా వ్యతిరేకిస్తున్నాము. అన్ని చోట్ల కూడా మాల కులస్తులందరూ కూడా అన్ని చోట్ల ఇదే అంటున్నారు, ఒక స్పందన. మన ఆత్మ గౌరవం ఎట్లా కాపాడుకోవాలి, మన ఆత్మ గౌరవాన్ని. ఎందుకంటే ఇప్పుడే చాలా మంది స్పీకర్ చెప్పినారు, మనం ఎప్పుడు కూడా ఎవరికి దోచుకోలేదు, మనం ఎప్పుడు మన బలంతో మనం ఒక కల్చర్, ఒక మాలల కల్చర్ ఏదైతే ఉందో దాంట్లో ఈ రోజు మనం అందరి ముందు చూపించుకున్నాము. ఏది ఏమైనా కానీ ఇంత వర్షం పడినప్పటికీ కూడా అందరూ కూర్చొని మీటింగ్ విజయవంతం చేసుకొని ఇప్పటి వరకు 7 గంటల వరకు మీరందరూ కూడా మీటింగ్ లో ఉన్నారంటే ఇది ఒక స్ట్రాంగ్ సంకేతం అన్నమాట. అందరు పొలిటికల్ పార్టీస్ కి, అందరి నాయకులకు, మీరు మాల కులస్తులకు మీరేదైతే విమర్శిస్తున్నారో, ఏదైతే తప్పుడు ప్రచారం అందరు చేస్తున్నారో అది సరైన విషయం కాదని చెప్పి మీరందరూ కూడా ఈ రోజు నిరూపించుకోవడం జరిగింది. మీరు బ్యాక్లాగ్ ఉన్నప్పుడు ఎట్లా మాలలు దోచుకుంటారు? నిజంగానే ఈ ఏదైతే తప్పుడు ప్రచారాలు చేస్తున్నారో, ఇంకా అదే కాక ఇప్పుడే చాలా మంది చెప్పినట్టు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రిజర్వేషన్స్ ఇచ్చినప్పుడు మాలా మాదిగలని చెప్పి ఆలోచించలేదు. మన దళిత సమాజానికి మనం ఎట్లా కాపాడుకోవాలని చెప్పి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అందరికీ రిజర్వేషన్స్ కల్పించడం జరిగింది. ఇప్పుడే ఇంతకుముందు కాకా వెంకటస్వామి గారు కూడా అంబేద్కర్ గారి అడుగుజాడల్లో నడుస్తూ వారు కూడా అంబేద్కర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ పెట్టి సుమారు 2 లక్షల మంది ఆ ఇన్స్టిట్యూషన్స్ చదవడం జరిగింది. అక్కడ కూడా చాలా మంది మాల మాదిగలు ఉన్నారు. ఎప్పుడు కూడా అడగలేదు ఎవరికి అడ్మిషన్ లో మీరు మాల మాదిగలను అడగలేదు. అది బీద ప్రజలు, మన దళితులకు మనం మంచిగా చేయాలని చెప్పి కాకా వెంకటస్వామి గారు ఎప్పుడు కూడా అదే పోరాటం చేశారు. 75,000 మందికి గుడిసెలు ఇప్పించినప్పుడు, 40,000 మందికి ఉద్యోగాలు కల్పించినప్పుడు అప్పుడు కూడా ఎప్పుడు అడగలేదు మాలా మాదిగా అని చెప్పి అడగలేదు. కేవలం మన దళితులకు మనము న్యాయం చేయాలి, వారికి కూడా ఇల్లు స్థలాలు కల్పించాలి, వారికి కూడా ఉద్యోగాలు కల్పించాలని చెప్పి కాకా వెంకటస్వామి గారు ఎప్పుడు ఇదే పోరాటంలో చేసేవారు. వారి అడుగుజాడల్లో నేను నడుస్తున్నాను. నేను కూడా మా సంస్థలో ఏదైతే ఉందో చాలా మంది మాల మాదిగలు పనిచేస్తున్నారు. మేము ఎప్పుడు అడగలేదు. కానీ ఏదైతే దుష్ప్రచారం ఏదైతే వారు చేస్తున్నారో మన మాల కులం పైన మనం దోచుకున్నామో, మనం నిధులు తీసుకున్నామని, మనం ఎప్పుడు కూడా ఎవరు నిధులు తీసుకోలేదు. మనం మన బలంతో మనం ఏదైతే కష్టపడి మన మాల కులస్తులందరూ కూడా మంచి పేరు సంపాదించుకున్నారు. మీరందరూ చూస్తున్నారు, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏదైతే ప్రపంచంలోనే ఒక మంచి వ్యక్తి, ఒక దళితులకు కొట్లాడిన వ్యక్తి అని చెప్పి ప్రపంచంలో ఉన్న విగ్రహాలలో బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాలు అన్ని విగ్రహాల కన్నా టాప్ లో ఉంటుంది. ఎందుకు? వారు ప్రజల కోసం న్యాయం చేశారు. వారు ఎప్పుడు కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు
బీద ప్రజలకు మీరు కాన్స్టిట్యూషన్ లో చూసినప్పటికీ కూడా బీద ప్రజల గురించి సేఫ్ గార్డ్స్ ఇచ్చినారు, మహిళలకు సేఫ్ గార్డ్స్ ఇచ్చినారు. ఎక్కడైతే సప్రెషన్ ఉంటుందో దాన్ని ఎదురు తీర్చడానికి బాబాసాహెబ్ ఎప్పుడు కూడా వారు కష్టపడటం జరిగింది. ఇప్పుడు మనం చూస్తున్నాం నిజంగానే మాల కులస్తులు అందరూ కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ దేవుడు అని అనుకుంటారా లేదా? మనకు బాబాసాహెబ్ అంబేద్కర్ మనకు కాపాడినా లేదా? వారి పైన విమర్శలు చేసినప్పుడు మాల కులస్తులు ఏం చేయాలి మీరు చెప్పండి, నిజంగా చెప్పండి. నేను ఈ సభ ద్వారా అందరికీ కూడా ఒక చేతావని ఇస్తున్నాను. ఖబర్దార్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురించి ఎవరైనా విమర్శిస్తే మాలలు ఊరుకోరు అని చెప్పి మీ అందరికీ కూడా ఒక చేతావని అన్నమాట. మాల కులస్తులు ఇప్పుడు ఇంకా ఊరుకోరు, జాగ్రత్తగా మాట్లాడండి. మీరు ఏదైతే మాల కులస్తుల పైన విమర్శలు చేస్తున్నారో ఆలోచించండి, ఇంకా ఊరుకోరు. ఎందుకంటే అందరు మాలలు కూడా ఇదే అనుకున్నారు. ఇది ఒక సమయం వచ్చేసింది, మనం అందరం కూడా కలిసి మనము ఒక ఐక్యంగా ఉండి మన హక్కులు మనం సాధించుకోవాలని చెప్పి మాలలందరూ కూడా ఇదే నిర్ణయానికి రావడం జరిగింది. నేను అన్ని పొలిటికల్ పార్టీస్ లో చూశాను, మాలలకు చాలా చిన్న చూపు ఉన్నది. వాళ్ళందరూ ఏమనుకుంటున్నారంటే మాలలు చాలా తక్కువ సంఖ్యలో ఉన్నారు, వీళ్ళను పక్కకు పెడితే ఏం కాదని చెప్పి అనుకున్నారు. కానీ మీరందరూ కూడా ఒక్క పిలుపులో ఇంతమంది రావడము, వీళ్ళందరూ పొలిటికల్ పార్టీస్ కి ఒక చెంప దెబ్బ కొట్టినట్టు వాళ్ళందరికీ కూడా ఒక సరైన సమాధానము. అదే మేము కూడా ఈ రాష్ట్రంలో అన్నిటికన్నా ఎక్కువ కులాల సంఖ్యలో మాల కులము సెకండ్ హైయెస్ట్ సంఖ్య అని చెప్పి మీరందరూ కూడా నిరూపించుకున్నారు. నేను అందరికీ కూడా ఇదే చెప్తున్నాను, ఈ ఆత్మ గౌరవం ఏదైతే మాలలకు తగ్గాలో అందరు కూడా ఆలోచించుకోవాలి. ఎందుకంటే చాలా మంది వ్యక్తులు మాట్లాడినప్పుడు ఇదే చెప్పారు, మన సంఖ్య ఇంత పెద్దకున్నప్పుడు అందరు కూడా గమనించి మన మాలలకు ఏదైతే గుర్తింపు రావాలో అది డెఫినెట్లీ ఇవ్వాలని చెప్పి మీరందరూ కూడా ఒక స్ట్రాంగ్ మెసేజ్ పంపించడం జరిగింది. చాలా మంది నా మీద విమర్శలు చేస్తున్నారు, సార్ మంత్రి పదవి కోసం చేస్తున్నారు. అందరూ మర్చిపోయినారు, తెలంగాణ ఉద్యమంలో నేను పార్లమెంట్ లో అప్పుడు ఎంపీస్ తో కలిసి పోరాడినప్పుడు నా మీద ఈడీ రేడ్ కావడం జరిగింది. కానీ నేను వెనుకకు పోలేదు. నేను అప్పుడు తెలంగాణ ఉద్యమం కోసము తెలంగాణ సాధించుకోవాలని చెప్పి నేను ఆ రోజులలో ఉద్యమం చేయడం జరిగింది. నా పైన ఈడీ రేడు, ఇన్కమ్ ట్యాక్స్ అన్ని కూడా అయినాయి, కానీ వెనుకకు పోలేదు. తెలంగాణ సాధించుకునే వరకు కొట్లాడడం జరిగింది. తర్వాత నిరంతరం కేసీఆర్ వ్యతిరేకంగా కొట్లాడినప్పుడు కూడా చాలా పదవులు నాకు ఆఫర్ రావడం జరిగింది. కానీ నేను ఎప్పుడు కూడా పదవుల పైన ఆశ ఎప్పుడు కూడా చూపలేదు. నా బలం నాకున్నది, ఎందుకంటే ఉద్యమంలో పనిచేస్తాను. కాకా వెంకటస్వామి గారి లెగసీ ఉంది. మా బలంతోనే అందరు కూడా మాకు ఆహ్వానిస్తున్నారు. నేను మీ అందరికీ కూడా విశ్వాసం ఇస్తున్నాను, మీ అందరూ మన మాలల హక్కులు కాపాడుకోవాలి, మన మాలల ఆత్మ గౌరవం కాపాడుకోవాలి. మనకు ఏదైతే గుర్తింపు రావాలో అన్ని పొలిటికల్ పార్టీస్ కూడా మనకు ఆ గుర్తింపు ఇవ్వాలని చెప్పి మీ అందరికీ భరోసా ఇప్పిస్తూ మనం అందరం కలిసి పోరాడదామా లేదా? మన హక్కుల కోసం ఏమైనా ఎక్కువ దమ్ము లేదు, అందరు పోయే మూడ్లో ఉన్నారా? ఏమి హక్కుల కోసం కొట్లాడదామా లేదా? ఇంకా గట్టిగా చెప్పండి, కొట్లాడదామా లేదా? ఎవరైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని విమర్శిస్తారో, వారి పైన తప్పుడు వ్యాఖ్యలు చేస్తారో వారిని ఊరుకుందామా? మనము ఊరుకుందామా? ఇంకా ఎవరు చెప్తలేరేమయ్యా, ఊరుకుందామా? మనమందరం కూడా ఒక్క తాటి పైన ఉండాలి. నేను అన్ని చాలా సార్లు సంఘాలు చాలా ఉన్నాయి, మాల సంఘాలు చాలా ఉన్నాయి, చాలా ఉద్యోగ సంఘాలు చాలా ఉన్నాయి. అందరికీ నేను ఒకటే కోరుతున్నాను, మనమందరం కలిసి ఉన్నప్పుడే మనము బలంగా కొట్లాడవచ్చు. లేకుంటే అందరూ విభజించి మన కులాన్ని మన వీక్ చేసి మనకు వారు గుర్తింపు రాకుండా చేస్తారని చెప్పి మీరందరూ కూడా ఇంత పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి
ఇంత పెద్ద సంఖ్యలో వచ్చినందుకు మీరందరికీ కూడా ప్రత్యేకంగా ఒక క్రమశిక్షణతోని అందరూ కూడా క్రమశిక్షణతోని మీరు ఈ కార్యక్రమంలో జోష్తోని ఏదైతే జోష్ మీ దాంట్లో ఉందో ఇక్కడ రాజేందర్ పాల్ గౌతమ్ గారు చెప్తున్నారు సాబ్ ఇత్తా దేర్ సే ఇన్ లోగ్ బైఠే హై క్యూ ఇత్తా దేర్ సే బైఠే అని చెప్పి వారు అడుగుతున్నారు. ఎందుకంటే నార్త్ లో ఇంతసేపు మీటింగ్లు కావు, కానీ వారు నాగర్ కర్నూలు మీటింగ్ లో కూడా చూశారు. అప్పుడు 4 గంటల నుంచి 9 గంటల వరకు మన మీటింగ్ జరిగింది. ఇతర మీటింగ్లు కూడా ఇప్పుడు 4 నుంచి 5 గంటల వరకు అయ్యేటప్పుడు బాలలందరూ కూడా క్రమశిక్షణతోని విని ఏదేదే సమస్యలు ఉన్నాయో వారు చర్చించుకొని పోయేవారు. ఈ రోజు కూడా చాలా దూరం నుంచి ఖమ్మం నుంచి భద్రాచలం నుంచి ఆదిలాబాద్ నుంచి ఎక్కడైతే 5-6 గంటల ప్రయాణం ఉన్నదో వాళ్ళందరూ కూడా రావడము. ఇంకా ఇప్పుడే చెప్తున్నారు మా సోదరులందరూ కూడా ఏడు నాగరం కాటారం అంత దూరం నుంచి వారి సొంత వాహనాలలో రావడము, ఇంతసేపు కూర్చోవడము. ఇప్పుడే చెప్పినారు నాగరాజు గారు ఏదైతే సంఖ్య ఈ పరేడ్ గ్రౌండ్స్ లో ఉందో అంతకన్నా ఎక్కువ సంఖ్య బయట రోడ్ల పైన ఉందని చెప్పి వారందరూ కూడా మన ఈ కార్యక్రమంలో అందరూ కూడా వచ్చినందుకు పేరు పేరున మీ అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తూ జై భీములు చెప్తూ మీరందరికీ కూడా భరోసా ఇప్పిస్తూ మేమందరం కూడా మీ ప్రజాప్రతినిధులు సంఘాలు ఉద్యోగస్తులు మేమందరం కూడా మీతో ఉన్నాము, మీ హక్కుల గురించి కొట్లాడతామని చెప్పి మీకు భరోసా ఇప్పిస్తూ ముగిస్తున్నాను. జై భీమ్, జై మాలా. ఒక్క విజ్ఞప్తి అందరికీ, మీరందరూ కూడా కొద్దిగా నిదానంగా వెళ్ళండి. ఎవ్వరు కూడా తొందరగా పోయి మీరు అందరూ కూడా క్షేమంగా మీరు మీ జిల్లాలలో మీ ఇంట్లో వెళ్ళినప్పుడే ఈ సభ విజయవంతం అనుకోవచ్చు మనం అందరము. ఎందుకంటే పొద్దున్న లేచినప్పటి నుంచి నేను అన్ని డిస్ట్రిక్ట్స్ లలో నేను మానిటర్ చేస్తున్నాను. ఎవరు ఎంతమంది ఎట్లా ప్రయాణం ప్రారంభిస్తున్నారని చెప్తే నిజంగానే ఆశ్చర్యపడిపోయినాను. మీ ఉత్సాహం చూసి అందరూ 4 గంటల నుంచి 5 గంటల నుంచి వాళ్ళందరూ బస్సులు అరేంజ్ చేసుకొని ఫోటోలు వార్ రూమ్ కి పంపిస్తూ మన మాలల సత్తా ఏముందో మీరు చూపించుకోవడానికి ఈ రోజు వచ్చినందుకు మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ఈ మాలల మా టీం ఏదైతే ఉందో నాగరాజ్ గారు, ఎమ్మెల్యేస్, సర్వయ్య గారు, చిన్నయ్య గారు, రామచంద్ర అందరూ ఎవరి పేర్లు తీసుకోకుండా మన రాజు ఉస్తాద్ గారు, వెంకటేశ్వర్లు గారు, మన ఈ స్టేజ్ వచ్చిందంటే మన ఈ వెంకటేశ్వర్లు గారు వలన. అంతేగాక మన టీం ఏదైతే పనిచేస్తారో నిజంగానే అందరూ కూడా కోఆపరేట్ చేసి అడ్జస్ట్ చేసుకొని మనం ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసుకుందామని చెప్పి వాళ్ళందరూ వచ్చారు. ప్రత్యేకంగా మీ అందరు డిస్ట్రిక్ట్స్ నుంచి రాజశేఖర్ గారు, కిషన్ గారు, సుధాకర్ గారు అందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు చెప్తూ ముగిస్తున్నాను.